ఈరోజు బోటి గోంగూర చేస్తున్నానండి. చూడండి ఇలా వాటర్ పెట్టుకోవాలి ఫస్ట్. పెట్టుకొని ఇది మరగబెట్టుకోవాలండి. బాగా బాయిల్ అవ్వాలి వాటర్. నేను ఇలాగ బోటిని చూడండి ఇలా పీసెస్‌లా కట్ చేసుకున్నాను. వాటర్ ఇలా మరిగిపోవాలి బాగా. మరిగిన తర్వాత నేను కట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ అన్నీ అందులో వేసేయాలి. వేసేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి అది. క్యాప్ పెట్టేయండి ఆ వేడి వాటర్ మీద. క్యాప్ పెడితే అప్పుడు స్కిన్ బాగా వస్తదండి అది. దానికి ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తదండి. సో, ఇగోండి నేను ఇలా చేసుకుంటున్నాను. చూసారా ఇలాగా క్లీన్ చేసేసాను. పీసెస్‌లా కట్ చేసుకుంటున్నాను. బోటీ చేయడం చాలా కష్టం అండి. అది బాగా తెలియాలి. సో, మా ఇంట్లో ఇష్టం అండి బోటీ అంటే. అందుకు మేము చేసుకుంటాము వీక్లీ ఒక్కసారైనా. సో, అగోండి స్టవ్ ఆన్ చేశాను. కుక్కర్‌లో చేయాలండి బోటీ ఎప్పుడు కూడా. అందుకే నేను కుక్కర్‌లోనే చేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి నేను ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్‌లో రావాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను బోటీ వేసుకుంటున్నాను. బాగా దగ్గరగా కుక్ అవ్వాలండి. వాటర్ అది వేయకూడదు. దాంట్లోనే వాటర్ అంతా వస్తది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయినా అదంతా బాగా దగ్గరగా అవ్వాలి. తర్వాత నేను కారం పొడి వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూసారా ఇలాగ రావాలి. వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా అవ్విన తర్వాత మళ్ళీ చూడండి ఇలా బాగా దగ్గరగా అయిపోయింది. తర్వాత నేను గోంగూర క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలా వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది కూడా ఒక 10 మినిట్స్ ఉండాలి. బాగా ఫ్రై అవ్వాలి గోంగూర. ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ వేసుకొని దానికి సరిపడ్డ వాటర్ వేయాలి. వాటర్ వేసుకున్న తర్వాత నేను క్యాప్ పెట్టేస్తున్నానండి. క్యాప్ పెట్టేసి ఒక 5 విజిల్స్ అయినా రావాలి. అప్పుడే మళ్ళీ ఒకసారి చూసుకోండి బాగా బాయిల్ అవ్వాలి. నేను 5 విజిల్స్ అయితే పెడుతున్నాను. చూసారా నాకైతే 5 విజిల్స్ వచ్చాయండి. వచ్చిన తర్వాత 10 మినిట్స్ ఆగి మళ్ళీ నేను క్యాప్ తీసి చూస్తున్నాను. చూసారా ఇలా దగ్గరగా అయిపోయింది. సో, మళ్ళీ నేను ఒకసారి వాటర్ చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి చూసారా ఇలా బాయిల్ అవుతుంది. సో, నా కూర అయితే రెడీ అయిపోయిందండి. సో, నా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఎంతో టేస్ట్ అయిన గోంగూర బోటి రెడీ అయిపోయింది.